గత ప్రభుత్వం బీఆర్ఎస్ పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను స్థానికులైన గిరిజనులకే కేటాయించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బండ్లగూడ ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఇక్కడి స్థానికులకు కాదని బయట వారికి కేటాయించడం జరుగుతుందని, స్థానికులైన గిరిజనులు, హరిజనులు, మైనారిటీ వాళ్లకు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పేద ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు ప్రజలందరికీ న్యాయం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. లేదు ఇప్పుడు ఖచ్చితంగా మీరు చేస్తా అని మాకు చెప్పండి సార్. ఎకనామిక్ అన్నా అది కాదన్నా, ఎకనామిక్ సర్వే అనేది మీరు ఖచ్చితంగా చేయాలి సార్. గిరిజనులు సార్, పేదోళ్ళు ఎట్లా బతకాలి సార్ వాళ్ళు? ఖచ్చితంగా మీరు ఎకనామిక్ సర్వే ఈ రోజు మీరు పెట్టియండి సార్. మీరు పిలిపియండి, ఒక ఆఫీసర్ని మీరు అలాట్ చేయండి. మీరు ఎకనామిక్ సర్వే చేసి జెన్యూన్ ఉంటేనే ఇప్పియండి సార్, లేకుంటే అవసరమే లేదు. పేద గిరిజనులకు నిర్మించినటువంటి గిరిజనులకు వాళ్ళకే ఈ ఇల్లు కేటాయించాలని కోరుతున్నాం. కేటాయించాలి, 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 కేటాయించాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలి, 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 కేటాయించాలి. జంగంపేట డివిజన్ లో గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి, 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 కేటాయించాలి. అరువులకు న్యాయం చేయాలి, 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 చేయాలి. పేద గిరిజనులకు న్యాయం చేయాలి, 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 చేయాలి. జై తెలంగాణ. మన బండ్లగూడ ఎంఆర్ఓ గారికి కలిసి ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేద గిరిజన మహిళలకు, అలాగే వితంతువులకు, వికలాంగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేవలం ఈ ప్రభుత్వం నచ్చినోళ్ళకి నజరానా ఇచ్చినట్టుగా వాళ్ళ బంధువులకు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకే ఇళ్ళని కేటాయిస్తూ అసలైన అర్హులని వాళ్ళు ఖచ్చితంగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు పేద గిరిజన మహిళలు ఇళ్ల కిరాయిలు కట్టలేక తీవ్ర మనోవేదనకి గురై చితికల పడుతున్న వాళ్ళ పరిస్థితిని చూడలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళని తీసుకొచ్చి ఈడ ఎంఆర్ఓ గారిని రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. జంగంపేట డివిజన్లో చంద్రన్గుట్ట నియోజకవర్గంలో 270 ఇళ్లని కట్టడం జరిగింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో 30 కోట్ల రూపాయలు వెచ్చించి 270 ఇళ్లని నిర్మిస్తే ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పేద ప్రజలకు కేటాయించకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈరోజు పేదలకు ఆ ఇళ్ళు అందకుండా. మరి బండ్లగూడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించాము. మరి గత కేసీఆర్ గారి ప్రభుత్వం పేద సబండ వర్గాల ఆత్మగౌరవ కోసం మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిన ఇండ్లను మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద గిరిజనుల ఓట్లు కావాలి కానీ, మరి పేద గిరిజనుల హరిజనుల ఓట్లు కావాలి కానీ వాళ్ళ సంక్షేమము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఇక్కడ స్థానికంగా ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఉన్నటువంటి నా గిరిజన సోదరీమణులు మరి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈరోజు పిల్లలు చదివించుకోలేక, మరి ఎక్కడో వెళ్ళి వాళ్ళు ఉపాధి చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ గిరిజనుల కోసం మరి పోరాటం చేస్తున్నటువంటి నా తమ్ముడు గిరిధర్ నాయక్ గారికి నేను సపోర్ట్గా ఈరోజు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఆత్మగౌరవంగా